డాక్టర్ గారు, మన నమ్మకాలు మూఢనమ్మకాలు కార్యక్రమం ద్వారా మనం ఎంతో విజ్ఞానాన్ని అందిస్తున్నామండి. ఈ విజ్ఞానం మన ప్రజలందరికీ, ముఖ్యంగా మన ప్రేక్షకులకు ఎంతో ఆకట్టుకుంటోంది. అలా ప్రేక్షకులు మనల్ని ఈ క్వశ్చన్స్ అడుగుతున్నారండి. వాటిలో ఒకటి చూద్దాం. వర్షాలు కురవనప్పుడు కప్పలకి పెళ్లి చేసి వాటిని కావిడికి కట్టి ఊరంతా ఊరేగిస్తే వర్షాలు కురుస్తాయని నమ్ముతారు. దీనిలో ఏమైనా వాస్తవం ఉందా అని అడుగుతున్నారండి. చూడమ్మా, జనాలకి అసలు వర్షాలు ఎందుకు కురుస్తాయి, ఎందుకు కురవని అవగాహన ఉంటే, వర్షాలు కురవనప్పుడు మరి కప్పల్ని ఊరేగించడం, కప్పలకి పెళ్ళిళ్ళు చేయడం అనేది ఉండదు. ఇప్పటికీ ఈ రోజుకి ఎక్కడైనా ఎండలు ఎక్కువ కాసి వర్షాలు లేకపోతుంటే అక్కడ వాళ్ళు ఒక ఊరేపులా చేస్తారు, కప్పలకి పెళ్ళిళ్ళు చేస్తారు. కప్పల పెళ్లి కట్టి ఒక కావిడి కట్టి కప్పలను ఊరంతా ఊరేగిస్తారు. ఊరేగిస్తే కప్పలను ఊరేగిస్తే ఇప్పుడు ఎందుకంటే వర్షాలు కురిస్తే అక్కడ కప్పలు బెక్కబెక్కలు అంటారు. వర్షాలు కురిస్తే చెరువుల నిండా బెక్కబెక్కలు, నీటి గుంటలు వచ్చి కప్పలు బెక్కబెక్కలు వస్తాయి. అంటే కప్పలు బెక్కబెక్కలు అంటే కప్పలకి పెళ్లి చేస్తే వాటిని సంతోషపరిస్తే వర్షాలు కురుస్తాయి అని, అది వాళ్ళ ఒక ఆలోచన. పెళ్ళిళ్ళు చేయడం ఎందుకంటే అర్థం లేదు, కప్పల పెళ్ళిళ్ళు అంటే అర్థం లేకుండా ఆ కప్పల బెక్కబెక్కలు కావాలని వాళ్ళ ఆకాంక్ష. కప్పలు బెక్కబెక్కలు ఎప్పుడు వస్తాయి? వర్షాలు కురుస్తూ వస్తాయి, చెరువులు నీళ్ళు వస్తాయి, గుంటల్లో నీళ్ళు వస్తాయి, కప్పలు బెక్కబెక్కలు వస్తాయి. వర్షాలకి కప్పలకు పెళ్ళిళ్ళు చేసి కప్పలు ఊరేగిస్తే వర్షాలు కురుస్తాయి అనేది అంతకంటే పెద్ద బోడము మరొకటి. అదే వర్షాలు కురవడానికి ఈ కప్పల పెళ్ళిళ్ళు ఊరేపుకి సంబంధం లేనే లేదు. అసలు మనకి ఇప్పుడు సైన్స్ ఎంత అడ్వాన్స్ అయిపోయింటే మనకి ఇదంతా వాతావరణ సంబంధించిన సైన్స్. వర్షాలు ఎందుకు కురవు, ఎందుకు కురుస్తాయి, ఎండలు ఎందుకు వస్తాయి, ఎండలు ఎక్కువ ఎందుకు ఏమవుతుంది, ఇవన్నీ మనకు అన్నీ తెలిసే. సైన్స్ ఎంత అడ్వాన్స్ అయిపోయినంటే వర్షాలు కురవడానికి కారణం ఏంటి, కురవకపోవడానికి కారణం ఏంటి అని మనకు తెలుసు. ఇది తెలిసి ఇప్పుడు కూడా ఇంకా ప్రజలు ఆ విజ్ఞానం లేకుండా ఇంకా మూఢనమ్మకాలు ఉంది. కప్పలకి పెళ్ళిళ్ళు చేసి కావిడి కట్టి ఊరేగిస్తే ఆ కప్పలు పెళ్ళిళ్ళు చేస్తే ఊరేపుగా చేస్తే వర్షాలు కురుస్తాయి, ఆ వరుణుడి దేవుడికి చాలా దయాదాక్షిణ్యాలు కలుగుతాయి, ప్రజల మీద వర్షాలు కురుస్తాయి, వరుణుడి దేవుడు వర్షాలు కురిపిస్తాడు అని నమ్ముతారు. అంత మీనింగ్లెస్. వరుణుడి దేవుడు లేడు, వాళ్ళు కురిపించేది లేదు. ఇదంతా కూడా వర్షాలు సంబంధించిన మనకు ఒక సైన్స్. ఆ సైన్స్ ప్రకారం అదంతా మనం చాలాసార్లు మనం ఛానల్ చెప్పుకున్నాం, వర్షాలు ఎందుకు కురుస్తాయి ఏంటి అనేది. అంతేగాని కప్పల పెళ్ళిళ్ళ వల్ల వర్షాలు కురవు. మనకు ఒక అందరికీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అడవులు నరికేస్తూ ఉంటే వర్షాలు తగ్గిపోతాయని నాకు తెలుసు. అంచేత అడవులను పెంచండి, అడవులను నరకండి. అడవులు ఎంత బాగా పెంచితే అంత ఇది వర్షాలు కురుస్తాయి. అందరికీ తెలిసిన విషయం అది. అంతే కప్పలు పెళ్ళిళ్ళు చేయడం కాదు, అడవులు పెంచి అడవులు ఏమాత్రం దాన్ని నరకకుండా ఉండి కాపాడుతుంటే చక్కగా వర్షాలు వస్తాయి. అందుకే ప్రతి ఒక్కడు కూడా మొక్కలు నాటడం, పెద్ద పెద్ద మొక్క, ఏదో గులాబీ మొక్క, మల్లి మొక్క, లేకపోతే సపోటా మొక్క, ఈ మొక్కలు కాదు, మర్రి చెట్టు, చింత చెట్టు, వేప చెట్టు, రావి చెట్టు, ఇలాంటి చెట్లు పెంచండి. అడవులు పెంచండి బాగా, అడవులు పెంచండి బాగా. ఎక్కడెక్కడ ఖాళీ ఉంచడానికి అడవులు పెంచండి, ఊళ్ళ పక్కన పెంచండి, బజ్జ భూములు పెంచండి, ఎక్కువ పొలాల గట్ల పెంచండి. అలా పెంచండి, అప్పుడు వర్షాలు వస్తాయి. చెట్లు ఉన్నట్లయితే అక్కడ వర్షాలు కూడా. అంచేత కప్పల పెళ్ళిళ్ళు చేస్తే వర్షాలు కురవు. ఈ వర్షాలు కావనేంటే కావాలని ఇంకోసారి చెప్పుకున్నాం. మన చాలాసార్లు చెప్పాం. ఇప్పుడు మన దీంట్లో మన ఛానల్స్లో గోరా సైన్స్ వరల్డ్ అని ఉంది. దాంట్లో వర్షాలు ఎందుకు కురుస్తాయి, ఎందుకు కురవు, ఎలా కురుస్తాయి, ఇవన్నీ మీరు ఒకసారి మన సమరం ఛానల్స్లో మరి సైన్స్ వరల్డ్ ఉంది, ఆ దాంట్లో చూడండి. ఆ సైన్స్ వల్ల కావాల్సిన ఇన్ఫర్మేషన్ సైన్స్ చేస్తున్నాం. దాంట్లో చాలా డీటెయిల్గా చెప్పాము. ఇక మీకు మామూలుగా మీకు సాధారణ వీళ్ళు అడిగారు కనుక క్లుప్తంగా ఆచరిస్తున్నాము. కప్పల పెళ్ళిళ్ళు మాత్రం వర్షాలు కురవు, అది కేవలం పెద్ద మూఢనమ్మకము. వర్షాలు ఎందుకు కురుస్తాయంటే వివరంగా చెప్పడం జరిగింది, చాలా వివరంగా చెప్పడం జరిగింది. గోరా సైన్స్ వరల్డ్ చదవండి, దాంట్లో వినండి, దాంట్లో కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉంది. తెలుసుకున్నారు కదండి. వర్షాలు కురవడానికి చెట్లే ముఖ్య ఆధారం. చెట్లే మనకు ప్రాణవాయువును, మన జీవన ఆధారాన్ని ఇస్తాయి.
కాబట్టి ప్రతి ఒక్కరూ వీలైనన్ని చెట్లు పెంచడమే మన జీవనానికి ఆధారంగా ఉంటుంది. మరి మరో ప్రశ్న చూద్దాం. డాక్టర్ గారు, బాలింతరాలు ఐస్ నీళ్లు తాగితే పసిబిడ్డకి జలుబు చేస్తుందని కొందరు భయపడుతూ ఉంటారు. దీనిలో ఏమైనా వాస్తవం ఉందా అని అడుగుతున్నారండి. చాలా మూఢనమ్మకాలు ఇవన్నీ మూఢనమ్మకాలే. నన్ను అడిగితే డెలివరీ అయిపోయాక నార్మల్ డెలివరీ అయినట్లయితే వెంటనే ఆ బిడ్డ బయటకు వచ్చి అరగంటలోగా ఆ తల్లికి అంతవరకు తెలియదు ఎక్కువ కాన్పులు అరగంట అయిపోయాక హోటల్ నుంచి క్యారీ తెప్పించి దానికి ఏదైనా చికెన్ కర్రీయో మటన్ బిర్యానో ఇంకోటి ఇష్టం అనుకో అది పెట్టేసేయండి, ఏమవుదు. కూల్ డ్రింక్ తాగాలన్నారు, కూల్ డ్రింక్ తాగమండి, ఏమవుదు. పసిబిడ్డ పాలివ్వాలి, పుట్టిన అరగంటకి పసిబిడ్డ పాలివ్వాలి, అది చాలా అవసరం. అలా పాలిస్తేనే తల్లికి పాలు పడతాయి. ఈమెమో చక్కగా కూల్ డ్రింక్ తాగొచ్చు, చల్లగా తాగొచ్చు, చల్లని నీళ్ళు తాగొచ్చు. జనరల్గా కాన్పు తర్వాత అలసిపోతాడు. ఇప్పుడు కాన్పు ఎక్కువ పడితే ఆ అలసట వచ్చేస్తుంది, దాహం వేస్తుంది. దాని చల్లటి ఐస్ నీళ్ళు తాగొచ్చు, ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగొచ్చు, ఏమదు. తల్లి ఫ్రిడ్జ్లో వాటర్ తాగితే బిడ్డకి జలుబు చేయడం ఒట్టి మాట. ఏ మాత్రం కూడా ఆ జలుబు చేయడం అనేది ఎప్పుడు కూడా ముఖ్య కారణం వైరస్, రైనో వైరస్ అని. ఆ వైరస్ కారణం పసిబిడ్డ బయట పడగానే వాతావరణంలో ఉన్న వైరస్ దాన్ని ఎఫెక్ట్ ఇస్తుంది. ఆవిడ అంతవరకు తల్లి గర్భంలో ఉంది, ఉమ్మనీరులో చాలా ప్రొటెక్టెడ్గా ఉంది. ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఇవన్నిటిని తట్టుకోవాలి. ఒక్కోసారి పుట్టగానే కొద్దిగా అచ్చని ఉంటారు పిల్లలు. ఏంటి ఇరిటేషన్ వచ్చేసిన మాట. ఆల్రెడీ వాతావరణం ఇరిటేట్ చేసింది, ఇక్కడ వైరస్ ఇరిటేట్ చేసింది. అంచేత జలుబు చేసినట్లు తుమ్ముతారు, కొన్ని కారితే ముక్కట కొన్ని నీళ్లు కూడా రావచ్చు, వస్తాయి. కారణం ఏంటి? మన వాతావరణం అంతా కలుషితం. అసలు ఎందుకు ప్రతి ఏరియాలో మనం ఇలా కూర్చున్నాం, ఈ చెయ్యి పెట్టి తీసాను దీని కొన్ని ఎన్ని మిలియన్స్ బ్యాక్టీరియా ఉంటాయి ఇక్కడ, మిలియన్స్ బ్యాక్టీరియా. అయితే మనకి హామ్ చేయదు, ఎందుకంటే బాడీలో ఇమ్యూనిటీ మెకానిజం ఉంది కనుక. ఇలా అన్నీ తీస్తే దీని నిండా కొన్ని మీరు చూసే పరిశీలిస్తే కొన్ని లక్షల కోట్ల బ్యాక్టీరియా ఉంటాయి ఇక్కడ. కానీ ఏం చెయ్యు, ఎందుకంటే వాతావరణం అంతా అలాగే ఉంటుంది. అంచేత పసిబిడ్డకి జలుబు చేస్తుంటే తల్లి ఐస్ నీళ్ళు తాగడం కారణం కాదు, కూల్ డ్రింక్ తాగడం కారణం కాదు, నిమ్మకాయ రసం తాగడం కారణం కాదు, కొబ్బరి నీళ్ళు తాగడం కారణం కాదు, లేకపోతే బొత్తాయి రసం తాగడం కారణం కాదు. తల్లి ఏదైనా తినొచ్చు, ఏదైనా తాగొచ్చు. దానివల్ల పసిబిడ్డకి ఏ రకంగా జలుబు చేయడం, పసిబిడ్డ తుమ్మినా జలుబు చేసినా దానికి కారణం ఇవి తాగే నీరు తినే ఆహారం కారణం కాదు. కానీ మనలో ఎన్నో మూఢనమ్మకాలు ఉన్నాయి. ఇవన్నీ మూఢనమ్మకాలే. అంచేత అసలు ఎంతవరకు ఏంటంటే కానిపోగానే ఇప్పుడు అంత లేదు, అది తలకెత్తి కట్టడం, నడుకట్టు కట్టడం. నడుకట్టు దేనికి? వాళ్ళు ఏమంటే గర్భాశయం ముడుచుకుపోవాలి, అంచేత గట్టి కట్టాలి, నడుగు బిగించి ఒక్కొక్క ఇట్టి లాగా కూడా కట్టేవాడు, చస్తారు అలాగా కట్టేవాడు. ఏం వస్తుంది నడుగు కట్టేవాడు, ఆటోమేటిక్గా యూట్రస్ కంట్రాక్ట్ అవుతుంది. మనం మెసేజ్ చేసేస్తాం, శుభ్రంగా అది తగ్గిపోతుంది. అలాగే తల గొడ్డేం అవసరం లేదు, ఏదో బయట వాతావరణం చల్లది. బాలింతరాలు పచ్చి ఒళ్ళు, ఆ పచ్చి ఒళ్ళని ప్రొటెక్ట్ చేయాలి. ఆ కాళ్ళకు చెప్పులు, తలకి గొడ్డ కట్టడం, నడువుకి గొడ్డ, అంతా ఒక అర్థం లేదు, ఏం అవసరం. మామూలుగా కానిపోయిపోగానే అరగంటలో శుభ్రంగా స్నానం చేయొచ్చు, కడుపు నిండా భోజనం చేయొచ్చు, అన్నీ తినొచ్చు, కావలసిన తాగొచ్చు. కాఫీ తాగొచ్చు, టీ తాగొచ్చు, కూల్ డ్రింక్ తాగొచ్చు, ఐస్ నీళ్ళు తాగొచ్చు, ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగొచ్చు, ఐస్ క్రీమ్ తినొచ్చు, ఏమో చేయొచ్చు. తల్లి తీసిన ఆహారం బట్టి పసిబిడ్డకి ఆ జలుబు చేయడాలు, ఆడికి విరోచనాలు అవ్వడాలు ఏమి ఉండవు. ఇవన్నీ మూఢనమ్మకాలు. సమాజంలో ఎన్ని మూఢనమ్మకాలు అంటే సైన్సు గురించి అవగాహన లేకపోవడం. అందుకని ప్రతి వాళ్ళు విద్యావంతులు అవ్వాలి, నాలెడ్జ్ గెయిన్ చేయాలి. నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటాం, విజ్ఞానమైన శక్తి సంపద. నాలెడ్జ్ ఈజ్ పవర్ అనేది ఎందుకంటే మనం లేకపోతే చూడు ఏది ఒక ఒంటిపూట భోజనం 1 month వరకు ఒంటిపూట భోజనమే. ఇంకా పైగా కేవలం ఎండు కారం గుడ్డు కారంతో అన్నం పెట్టడం. ఎందుకంటే బాధితులు వండుతూ పచ్చి వెళ్ళని చెప్పి గుడ్డు కారం పెడతారు, కడుపు మండుతుంది.
గ్యాస్ట్రిక్ కంప్లైంట్ ఎంతమంది ఈ రోజు గ్యాస్ట్రిక్ చాలామందికి ఉంటుంది, స్ట్రెస్ వల్ల కడుపు మండుతుంది. గుడ్డు కారం కాలనీతో నెయ్యి పోస్తుంది అంటారు. ఏ లాభం అసలు గుడ్డు కారం కడుపు మండు వస్తుంటుంది. అప్పుడు ఈ కడుపు మండుతుంది, అమ్మ నీ పచ్చివాడు తొక్కుతానమ్మా, కడుపులో మండుతాను కదా, ఒళ్ళు వేడి తగ్గుతుంది, నీవు చల్లదాన్ని తగ్గుతుంది, ఒళ్ళు వేడి చేస్తాను అనమాట అనుకోండి. ఇవన్నీ కాదు, అన్ని తినచ్చు, అన్ని తాగొచ్చు. ఆ గుడ్డు కారాలు అర్థం లేనివి, అన్ని పెరుగని తినచ్చు, మజ్జిగ తాగొచ్చు, కూల్ డ్రింక్స్ వేసాగొచ్చు, ఐస్ క్రీమ్ తినొచ్చు, కేకులు తినొచ్చు, నోటికి హితం అనిపించింది ఏదైనా తినొచ్చు. కానిపోయిన అరగంటలోనే చెప్తానే హోటల్లోంచి క్యారీ తెప్పింది, క్యారీలో తనకి ఇష్టం హోటల్ క్యారీ వచ్చి శుభ్రంగా తినేయడమే, హాయిగా నిద్రపోకూడదు అనుకుంటారు. బాలింతరాలు పచ్చం పెట్టామని పెట్టి ఆ నిద్రపోకుండా అలా కాపాడుతుంటారు, నిద్రపోకూడదని. అరే అంటే ఎంత మూర్ఖత్వం ప్రజల్లో ఉంది, ఇంత అజ్ఞానం. అంటే ఏవైతే తప్పుడు అభిప్రాయాలు, ఏదో అర్థం లేని అభిప్రాయాలు, అవే నిజాలుగా చలమవుతాయి. కారణం అంటే నాలెడ్జ్ లేకపోవడం. సమాజంలో ఎంత మేరకు నాలెడ్జ్ ప్రచారం అవుతుందో, అర్థం అవుతుందో, బాగా అవుతుందో, దాంతో ఈ మూఢం కలుగుతాయి. అంచేత సమాజంలో అందరి విషయాలు తెలియాలి. అంతేగా నేను నమ్మిందే మా కరెక్ట్ అనుకుంటే పొరపాటు. నేను పట్టిన కుందేడికి 3 కళ్ళు అంటే నమ్మడం అంటే తప్పు. ప్రశ్నించి నేర్చుకోవాలి, ఎందుకు, ఏమిటి, ఎలా అనేది ఉండాలి, అప్పుడు ఇది అవుతుంది. అంచేత బాలింతరాలు పత్యాలు కానీ, బాలింతరాలు తాగితే బిడ్డకి రావడం అనేది కానీ ఉట్టిది. శుభ్రంగా నిరభ్యంతరంగా ఏమైనా తీసుకోండి. చాలా చక్కగా చెప్పారు డాక్టర్ గారు. బాలింతరాలందరికీ మీరు చల్లటి వార్త ఇచ్చారు. నిజంగా బాలింతరాలు చల్లటి నీళ్ళు తాగడం వల్ల పిల్లలకు ఎటువంటి జలుబు రాదు, దానికి సాక్ష్యం నేను కూడా. అలాగే బాలింతరాలు చక్కటి పౌష్టికాహారం ఫస్ట్ నుంచి తీసుకోవచ్చు, బిడ్డ పుట్టిన వెంట నుంచే. దాన్ని మనం తెలుసుకోవాలి, ఎటువంటి ఆహారం తీసుకుంటే బాలింతరాలు అలాగే బిడ్డ చక్కగా ఉంటారో అది తెలుసుకోవాలి తప్ప ఇది తినకూడదు అది తినకూడదని ఆహార నియమాలు బాలింతరాలకి ఏమీ లేవు. దానివల్ల బిడ్డకు ఎటువంటి జలుబు కానీ విరోచనాలు కానీ కావు. తెలుసుకున్నారు కదండి. ఇటువంటి సందేహాలు మీకు ఏమైనా వచ్చినట్లయితే మా వాట్సాప్ నంబర్ 8074952662కు మీరు మెసేజ్ చేయండి, లేదా డాక్టర్ samaranG@gmail.com కు మెయిల్ పంపగలరు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.